యేసుక్రీస్తు నామంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించిన పరలోకంలో ఉన్న అనేక విషయాలను ఎన్నో మీతో పంచుకున్నాను. ఇంకా ఆ పరలోకంలో ఉంటున్న అనేక విషయాలను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. జీవ కిరీటం అనే విషయాన్ని మరి ప్రభు నాకు చూపించిన ఆ కిరీటాలు, పరలోకంలో ఎన్నో కిరీటాలు ఉన్నవి. ఎన్నో కిరీటాలు ప్రతి మానవుని కొరకు దేవుడు సిద్ధపరిచిన కిరీటాలు ఎన్నో కూడా పరలోక రాజ్యంలో నిలిచి ఉండుట, ప్రభు నా ఆత్మను తీసుకెళ్ళి చూపించుట, ఆ ప్రాంతంలో ఏ విధంగా ఉంటాయో, ఏ విధంగా దేవుడు మన కోసం సిద్ధపరిచాడో కూడా మీకు నేను తెలియపరచడం జరిగింది. మరలా ఆ ఒక విషయాలని ప్రభు మరొకసారిగా ఆ కిరీటముల గురించి తెలియపరచమనడము, ఆ విషయాలు మీతో నేను పంచుకోవాలనుకుంటూ ఉన్నాను. ఒక కిరీటము, దేవుడు ఒక మానవుడికి ఒక కిరీటం ఇవ్వబడుతూ ఉన్నదంటే ఈ భూమి మీద నువ్వు ఉండే విధానాన్ని బట్టి పరలోకంలో ఆ కిరీటం మనకి ఇవ్వబడుతూ ఉంటుంది. దేవుడు మన కోసం అన్నీ సిద్ధపరిచాడు. దేవుడు ఎంతోగా మనల్ని ప్రేమిస్తూ మన కోసం అన్నీ సిద్ధపరిచాడు. ఆయనలో నుండి వచ్చిన మనము ఈ భూమి మీద తిరిగి ఆయన ఒక యాత్రకు పంపించి ఉన్నాడు. ఈ యాత్రను ముగించుకొని తిరిగి మరలా ఆయన యొద్దకు చేరవలసి ఉన్నది. కానీ ఆయన యొద్దకు చేరకుండా అపవాది మధ్యలో ఆ యొక్క మనము ఆ యాత్రలో వెళుతున్న ఆ వెలుగు మార్గంలో అడ్డగించి, వెలుగు మార్గంను తప్పించి వేరే మార్గానికి త్రిప్పుతూ పాపంలో పడవేసి ఆ యొక్క భయంకరమైన నరకాగ్నిలో అపవాది పడవేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే లూసిఫర్ త్రోసివేయబడ్డాడో వాడి యొక్క పాతాళంలో మండుతున్న ఆ పాతాళంలో ఉంటూ ఉండగా దేవుడు చేసుకున్న ఆయన స్వరూపమైన, ఆయన ఆత్మగా ఆయన యొక్క రూపము దాల్చిన మానవుని కూడా అదే స్థలములో చేర్చాలనేది అపవాది యొక్క లక్ష్యం. అందుకే దేవుడు మనని ఈ భూమి మీదకి పంపించి ఉన్న యాత్రకు వచ్చిన మనని ఆ యొక్క వెలుగు మార్గం నుండి తప్పించి వేరే మార్గంలోనికి నడిపిస్తూ లోకాశలో ఉన్న వాటిని చూపిస్తూ పాపములు పడవేసి చివరికి నరకాగ్నిలు పడవేస్తూ ఉన్నాడు. అలా పడవేస్తూ ఉండగా దేవుడు ఎంతోమందికి ప్రభు పరలోకము నరకం ఇలా ఉంటుందని చూపిస్తున్నాడు. ఎందుకు అంటే తన బిడ్డలు నశించట దేవునికి ఇష్టం లేదు. తన బిడ్డలు నరకాగ్నిలో పడుట దేవునికి ఇష్టం లేదు. తన బిడ్డల కోసం సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యమునకు చేర్చబడాలని, తన బిడ్డలు తిరిగి వస్తారు, నా రాజ్యమైన ఈ వెలుగు రాజ్యంలో ఆనందమైన పట్టణంలో ఆనందంగా సంతోషంగా ఉంటారని దేవాది దేవుడు ఆ వెలుగు రాజ్యంను సిద్ధపరిచి, ఆ పరలోకాన్ని సిద్ధపరిచి, ఆ పరలోకములో మన కోసం సిద్ధపరిచిన స్థలాలు ఎన్నో ఉన్నవి. ఒకటని కాదు, ఎన్నో ఉన్నవి, లెక్కకు మించినవి. ఎన్నో స్థలాలు దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు అనేక మంది సేవకులకు కొన్ని స్థలాలు చూపించడము, చూపించి ఆ విషయాలను ప్రభు అనేకులకు తెలియపరచమని చెప్పడము, అది కేవలము దేవుని చిత్తము, దేవుని కృప, దేవుడు ఇచ్చిన ఒక కృప. అదేవిధంగా ప్రభు నాకు ఒక అందమైన స్థలము, ఆ స్థలంలో ఎన్నో కిరీటాలు దాచిపడి ఉన్నవి. ఆ స్థలంలో ఎన్నో కిరీటాలు, ఆ స్థలంలో ఉంటూ ఉండగా కొంతమంది దూతలైన వారు అక్కడ ఆ కిరీటాలు చేస్తూ ఆ కిరీటాల దగ్గర వజ్రాలు పొదిగిస్తూ ఉన్నారు. ఆ పొదిగిస్తున్న స్థలంలో దేవదూతలు ఉన్నారు. వారి ప్రక్కనే ఆత్మలైన వారు ఉన్నారు. ఆత్మలైన వారితో ఆ కిరీటంలో ఆ వజ్రాలను పొదిగించడము చేస్తూ ఉన్నారు అక్కడున్న దూతలు. ఆ స్థలంలోనికి దేవదూతలు నన్ను తీసుకుని వెళ్ళడము, ఆ స్థలమును అంతా కూడా అటుగా ఇటుగా చూస్తూ ఉన్నాను. ఎటు చూసినా చాలా వెలుగు, ఎంతో వెలుగు, గొప్ప వెలుగు. ఎంత గొప్ప వెలుగు అంటే ఆ వెలుగులో ఎటు చూసినా కూడా ఒక బంగారపు కిరీటాలు కనబడుతూ ఉన్నవి. ఆ కిరీటాల దగ్గర ఎంతోమంది కోట్లకు మించిన దూతలైన సమూహము, ఆత్మలైన వారి సమూహము ఆ స్థలములో ఆ కిరీటాల దగ్గర ఆ కిరీటాలను సిద్ధపరుస్తూ ఆ కిరీటాలలో వజ్రాలను పొదిగిస్తూ ఉన్నారు. ఆ పొదిగిస్తున్న స్థలము చూస్తుంటే ఎంత ఆశ్చర్యం అనిపించిందో ప్రియులారా, ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ఆ యొక్క పొదిగిస్తూ ఉన్న వారి యొద్దకి దేవదూతలను తీసుకుని వెళ్ళినప్పుడు అటుగా ఇటుగా చూస్తున్నప్పుడు ఒక కిరీటంలో ఒక వజ్రాలు పొదిగిస్తూ ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి చూస్తూ మరలా ఆ కిరీటాల వైపు చూసినప్పుడు ఆ కిరీటాల మధ్యలో అన్నీ అమర్చబడినవి. ఆ అమర్చబడిన కిరీటంలో ఒక అందమైన కిరీటం ఉంది, చాలా వెలుగుతో ఉంది ఆ కిరీటము. ఆ కిరీటం వైపు చూసినప్పుడు ఒక దేవదూత నేను అడుగుతూ ఉన్నాను, ఆ కిరీటం అంతా అందముగా ఉంది, ఆ కిరీటం ఎవరిది అని అడిగినప్పుడు ఆ దూత నాకు చెప్తూ ఉన్నాడు,
ఆ కిరీటం ఎవరిదో తెలుసా? భూలోకములో ఉంటూ ఆ స్థలములో ఉండి మరి ఎన్నో శ్రమలను భరించి మరి నీతి యథార్థత సత్యాన్ని కలిగి ప్రతిదీ భరించి సహించి నిరీక్షణతో ఓర్చుకొని ప్రతి విషయంలో ఎంత శ్రమ వచ్చినా దేవుని గణపరిచి దేవుని ఆనందపరిచి ఉంటున్న యోబు కిరీటము అని చెప్పడము నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇక ఆ కిరీటం ఎంత అందంగా ఉందో, అసలు అక్కడున్న కిరీటాలు అన్నింటిలో ఆ కిరీటమే చాలా అందంగా ఉంది. ఆ కిరీటం విషయం చెప్పినప్పుడు యోబు కిరీటమా అనినప్పుడు, అవును ఇది యోబు కిరీటము. అదిగో తీర్పు సమయంలో ఈ కిరీటము యోబుకి అమర్చబడబోతూ ఉన్నది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కిరీటాలు ఇక్కడ సిద్ధపరచబడి ఉన్నవి. కానీ భూమి మీద ఉన్నవారు ప్రతి శ్రమను, శోధన, నింద, అవమానము ప్రతిదీ భరించి నిరీక్షణ చేత నిలిచి ఉన్నప్పుడు అపవాది పెడుతున్న శ్రమలు భరించుట, అపవాది వారిని ఏ విధముగానూ హింసించి నిందించి అవమాన పాలు చేసినను ప్రతిదీ భరించి సహించి నిరీక్షణ కలిగి సంతోషంగా వాటిని స్వీకరించి దేవుని పాదాలు విడిచిపెట్టక నిత్యము కూడా ప్రతి శ్రమ విషయంలో ఎక్కడైనా ఒక్క మాటని విసుగుపడకుండా ధైర్యముగా దేవునిలో ఉన్న వారి యొక్క కిరీటాలు ఇక్కడ సిద్ధపరచబడుతూ ఉన్నవి అని చెప్తూ ఉండగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక అక్కడ అలా మరి కిరీటాలు సిద్ధపరుస్తూ ఉండగా ఒక కాడ కిరీటాలు కుప్పగా రాసిపోస్తూ ఉన్నారు. అవన్నీ ఎలా ఉన్నాయంటే విరిగిపోయి పాడైపోయిన కిరీటాలన్నీ ఒక దగ్గర పోస్తూ ఉన్నారు. అక్కడికి దేవదూత నన్ను తీసుకొని వెళ్ళడము, అక్కడ చూస్తూ ఉంటే అక్కడ కిరీటాలన్నీ కుప్పగా పోయబడి ఉన్నవి. ఇదేమిటి ఇక్కడ కుప్పగా పోయబడి ఉన్నవి అన్నప్పుడు ఆ దేవదూత చెప్తున్నాడు, అదిగో భూమి మీద ఉంటున్న వారు ఎంతోమంది కూడా శ్రమను భరించక ఓర్చుకోక ఏ శ్రమను తట్టుకోలేక వారు శ్రమలోనే ఇక దేవుడు లేడు అనే విధంగా పలుకుతూ మాట్లాడుతూ దేవుని దుఃఖపరుస్తూ ఉన్న వారి యొక్క కిరీటాలు, వారి కిరీటాలు సిద్ధపరచక ఆ కిరీటాలన్నీ కూడా అదిగో విరగబడి మరి అన్నీ కూడా కుప్పగా పాతవిగా పడవేయబడి ఉన్నవి. ఎవరైతే ప్రతి ఒక్క విషయంలో భరించి సహించి నిరీక్షణతో ఉంటారో వారి కిరీటాలు మాత్రమే ఇక్కడ సిద్ధపరచబడి అదిగో అక్కడ అన్నీ కూడా మరి ఆ కిరీటాలకు ఒక వజ్రాలను పొదిగిస్తూ ఆ యొక్క కిరీటాలు ఆ స్థలంలో సిద్ధపరచబడుతూ ఉన్నవి అని చెప్పడము చాలా ఆనందం అనిపించి ఉంది. ఒక మారుగా మీకు తెలియపరిచి ఉన్నాను ఈ కిరీటాల గురించి. పరిశుద్ధ లేఖనంలో ఆ కిరీటము మనకి ఇవ్వబడుతుందని వాక్యంలో రాయబడి ఉన్నది. మరి జీవ కిరీటము మనకి ఇవ్వబడుతూ ఉంటుందని ప్రభు మరి వాక్యంలో తెలియపరిచినట్లుగా మరి దేవుడు ప్రతి విషయంలో కూడా ప్రతిదీ కూడా మరి మన కోసం సిద్ధపరిచినవన్నీ కూడా ఆ పరలోకంలో సిద్ధపరిచి మన కోసము దేవుడు అన్నిగా చేసి మనం తిరిగి ఆయన ఒడికి ఎప్పుడు చేరుతామని ఆనందంతో దేవుడు మనకు ఆయన కనులు మనపైన ఉంటూ మనని వెతుకుచు మనం పాపములో పడిపోకుండా పదే పదే విడిపిస్తూ రక్షిస్తూ మనం కాపాడుట కోసమే ఆత్మస్వరూపుడు మనని పదే పదే మనం సరిచేయటకు ప్రయత్నిస్తూ మనం సరిచేసి తిరిగి ఆయన యొక్క రాజ్యము చేర్చుకోవాలని ఎంతో ఆశతో ఆత్మస్వరూపుడుగా భూమి మీద మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుండి మనము ధ్యానించుకుందాము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలలో వేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చును. చూడండి ప్రియులారా, ఎన్నో శ్రమలు, ఎన్నో మనకి శ్రమలు వస్తుంటాయి. కానీ చివరి వరకు నమ్మకంగా మనం దేవునితో ఉన్నప్పుడంట జీవ కిరీటాన్ని పొందుకుంటామంట. శోధించబడినప్పుడు మనం సువర్ణంగా మార్చబడతామని కూడా వాక్యంలో రాయబడి ఉన్నట్లు, సువర్ణము అంటే బంగారం, ఆయన ఆ సువర్ణంగా మార్చబడి ఎవరైతే శోధన సహిస్తారో భరిస్తారో వారికి జీవ కిరీటం ఇవ్వబడుతుందని యాకోబు రాసిన పత్రికలు కూడా నిలిచి ఉన్నది. అంటే ఒక మనిషి జీవితము ఈ భూమి మీద ఉండగా మనం ఉండే విధానాన్ని బట్టే కదా ఆ పరలోకంలో దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు. అంటే ఈ భూమి మీద ఉంటున్న మనం ఏ విధంగా ఉంటున్నామో ఆ విధానమును బట్టి దేవుడు ఆ పరలోక రాజ్యంలో మరి కిరీటాలు, జీవ కిరీటం అయితే ఏమిటి, నివాసములు అయితే ఏమిటి, ఇంకా అందమైన ఆ వెలుగు కలిగిన ఆ స్థలములు అనేకమైన
మరి యొక్క సింహాసనం అయితే ఏమిటి, విందు బల్ల అయితే ఏమిటి, ఇవన్నీ కూడా దేవుడు భూమి మీద ఉన్న మనిషి ఉండే విధానం బట్టి, ఒక్కొక్క మనిషి పడే శ్రమను బట్టి, నీతిని బట్టి, యథార్థతను బట్టి, మనిషి ఉండే విధానాన్ని బట్టి అక్కడ ఒక్కొక్కటిగా పొందుకుంటూ ఉంటాము. దేవుడు ప్రతిదీ కూడా ఆ పరలోక పట్టణంలో అన్నీ కూడా మరి ఒక ఆయన రూపంలో ఉన్న మనము ఆ స్థలంలోకి వెళ్ళాక అన్నీ మనము మన సొంతము కావటం కోసం, అన్నిటిని మనం అక్కడ ఆనందపడటం కోసం ఆ స్థలంలో దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. నిజంగా భూమి మీద ఉండగా ప్రతిదీ భరించుట మనం నేర్చుకోవాలి, సహించుట నేర్చుకోవాలి, ఓర్చుకునుట, ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తను కలిగి ఉండాలి. ఆ పరలోకానికి చేరాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా మనము దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ప్రతిదీ కూడా ఆయన మాదిరిగానే మనం నిలిచి ఉండాలి. అలా ఉంటేనే పరలోకానికి చేర్చబడతాము. ఎందుకు ప్రభు ఈ చివరి దినాల్లో ఇంతగా పరలోక విషయాలని, పరలోక రాజ్యంను అనేకులకు చూపించడము, కేవలము ప్రతి ఒక్కరు కూడా పరలోకము పరలోకము అని పరలోకానికి చేరాలి అనే ఒక ఆలోచన, ఆశ లేక అందరూ కూడా ఎలా ఉన్నారంటే పరలోకమును వెతకడం కంటే లోకాశలను వెతుకుతూ లోకములోకి పడిపోతూ ఉన్నారు. అందుకే దేవుడు అంటాడు, నా నీతిని, నా యొక్క రాజ్యాన్ని వెతకండి అంటాడు. ఆయన రాజ్యాన్ని వెతకమంటుండు, ఆయన రాజ్యం కోసం పరిగెట్టమంటాడు, ఆయన రాజ్యం కోసం ప్రయాసపడండి అంటుండు. ఆయన రాజ్యం అనగా నిత్య రాజ్యము, ఆ పరలోక పట్టణం. కానీ మనం అలా ఉండలేకపోతున్నాం. అందుకే ఈ చివరి దినంలో చూపించినా కూడా అవి తెలుసుకొని సరిచేసుకొని ఇలా ఉంటుంది దేవుని రాజ్యం, మా కోసం ప్రభు ఇంత సిద్ధపరచాడని ప్రతి ఒక్కరూ మార్చబడతారని దేవుడు చూపిస్తున్నవి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో కూడా భరించుట, సహించుట, నిరీక్షణ కలిగి ఉండుట, ఓర్చుకొనుట, నీతిని, యథార్థతను, సత్యాన్ని కలిగి దేవునిలో నిత్యం నిలిచి ఉన్నట్లయితే ఖచ్చితంగా చివరి వరకు ఆయన ఎడల నమ్మకాన్ని కలిగి ఉంటే ఈ జీవ కిరీటాన్ని పొందుకుంటాము. ఆ యొక్క తీర్పు సమూహములు, తీర్పు సమయంలో అందరము కూడా ఆయన ఎదుట ఈ యొక్క జీవ కిరీటాన్ని దేవుడు అందరి ఎదుట మరి మనకు ధరింపచేస్తాడు. కాబట్టి అటువంటి కృపను, అటువంటి మరి కృపను, ఆశీర్వాదం పొందుకునే వారిగా ఉండాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ.